అందరూ నమస్కారం. నవ్వగట్లేదు ఏమనుకోవద్దు. ఎందుకంటే కేఏ పాల్ ఉంటాడు, నేనే ఏపీ కాబోయే ముఖ్యమంత్రిని అంటాడు. ఎన్నికలు అయిపోతాయి, కనీసం 1000 ఓట్లు కూడా రావు, ఆయన తెలిసిన ఓట్లు కూడా పడలేదు అంటాడు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఈలోపు తెలంగాణ ఎన్నికలు వస్తాయి, పోటీ చేస్తాడు. నేనే కాబోతున్న ముఖ్యమంత్రిని అంటాడు. మొత్తం తెలంగాణను మార్చేస్తున్నా అంటాడు. రిజల్ట్స్ వస్తాయి, అవ్వదు పాపం, ఏదో చెప్తాడు. ఇవన్నీ కాదు, నాకు పిఎం కాబోతున్నా అంటాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కేఏ పాలను మించిన పొలిటికల్ కమిడీని ఎవరో ఉండరని అంటారు. ఇదే విషయం కేఏ పాల్ అడిగితే నీకు బుద్ధి లేదు, ఎవడా మాట అన్నాడు, నువ్వే అంటున్నావు అంటాడు. ఇదంతా ఇది చెప్పాను. వైసీపీ వాళ్ళు గత 3-4 రోజులుగా అసలు తమిళనాడులో విజయ్ గెలిస్తే దానిని వీళ్ళ గెలుపు అంటూ, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కల హడావుడు అన్నట్టు, ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావుడు అన్నట్టు. ఒరే, వీళ్ళేమో ప్రచారం చేసిన జాంజిగిరిగా ఉన్న ఆ డిఎంకే స్టాలిన్ అవుతాం, రోజా వెళ్ళి మరీ ప్రచారం చేసి వచ్చింది. ఈ డిఎంకే పార్టీ ఓడిన తర్వాత రోజా మీద వచ్చిన మీమ్స్ ఎక్కడ రాలా. ఏకంగా తమిళనాడులో డిఎంకే వాళ్ళు ఆమె చిత్రపటం కూడా తగలబెట్టారు అన్నారు. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను, ఈరోజు విజయ్ ముఖ్యమంత్రి అవటం కోసం మేబీ ఈ వీడియో పెట్టేసరి ప్రమాణ స్వీకారం అయిపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఎర్లీ పెట్టమని చెప్తాను నేను కాంగ్రెస్ మీడియా వాళ్ళని. ఎంత దారుణం అంటే, ఇప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానించాలి. ఇక్కడ విజయ్ చేసిన తప్పు ఏంటో తెలుసా, ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహం ఏంటో తెలుసా, తెలుగు మీడియాలో ఎక్కడా రాదు. నేను క్రాస్ చెక్ చేశాను. ఎస్ఆర్ఎఫ్ బొమ్మాయి వర్సెస్ స్టేట్ కానీ, తర్వాత వచ్చేసి మరికొన్ని కేసులు ఉన్నాయి. అందులో ఎక్కడైతే సంపూర్ణ విజయం రాకపోయినా అన్ని పార్టీలు ఎన్నికలలో పాల్గొని, ఒక పార్టీకి అన్ని పార్టీల కన్నా మెజారిటీ ఎక్కువ ఉంది. వారిని గవర్నమెంట్ ఫామ్ చేయడం పిలవాలి, అప్పుడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ ముఖ్యమంత్రికి గవర్నరు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 10 రోజులు 2 వారాలు 3 వారాలు టైం ఇస్తాడు. ఆ టైం లోపల వాళ్ళు అసెంబ్లీలో బల నిరూపణ గావించాలి. అంటే కాంటెస్ట్ మోషన్లో పాస్ అవ్వాలన్నమాట, బల నిరూపణ. ఓకే, ఇది జనరల్గా జరిగేది. నిన్న విజయ్ ఏం చేశాడు తెలుసా, హలో మాస్టరు, నేను 108 స్థానాలకు గెలిచా, ఓకే, నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తానండి, పిలవండి, ఓకే రా అని సంతకం పెడితే అయిపోయేదంట. ఏం చేశాడు తెలుసా, నేను 108, అదే నాకు కాంగ్రెస్ సపోర్టు, వాళ్ళు 5 అన్నాడంట. మరలా చెప్తా, ఇదిగో నేను 108 గెలిచా, కాంగ్రెస్ 5 స్థానానికి గెలిచింది, నా సపోర్ట్ ఇస్తుంది అన్నాడంట. అవునా, గవర్నమెంట్ ఫామ్ చేస్తావా? తమిళనాడులో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి? 234. దాని మెజారిటీ మార్క్ ఎంత గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే? 118. నీకు ఎన్ని ఉన్నాయి అబ్బాయి? 108 గెలిచావు, అందులో 2 చోట్ల నువ్వే గెలిచావు అంటే 107. దెన్ కాంగ్రెస్ వచ్చేసి 5, అప్పుడు ఎంత? 112. దాని ఇంకా 6 కావాలిగా, ఏరి అయిపోయా. ఉన్నారు మాకున్నారు, ముందు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, తర్వాత అసెంబ్లీ నిరూపించుకుంటా. అలా కాదయ్యా, నువ్వు సింగిల్ లార్జెస్ట్ పార్టీ, నువ్వు అక్కడే వస్తే నేను ఓకే నవ్వండి, ప్రమాణ స్వీకారాలు అయిపోయేవి, బల నిరూపణ అన్నప్పుడు అసెంబ్లీలో చూసుకుందాం. నువ్వు ఆల్రెడీ నాకు బలం ఉందని చెప్పి చూపిస్తున్నావు కదా, మరి 118 బలం చూపించానడాట, తేలిపోయా. చివరికి ఇప్పుడు కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, మొత్తం వాళ్ళ 11 మంది, వీళ్ళ 107 మంది, 118 మందితో రేపు ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నాడు. ఇక్కడ మరలా మీకు కావాల్సింది, జగన్కి కావాలి కదా. హలో, టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి, ఆ తర్వాత ఓట్లు వచ్చింది మాకే. ఏంటి ప్రధాన ప్రతిపక్ష హోదా ఏమన్నా మాకు? అధికారంలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి అయ్యారు, ఓకే, గవర్నమెంట్ ఫామ్ చేశారా, ఓకే. మాకు 11 సీట్లు వచ్చినాయి అనుకుంటున్నారా? మాకు ఓట్లు ఎన్ని వచ్చినాయి చూడండి, 39% ఓట్లు వచ్చాయి. సర్లు ఇచ్చేసండి, ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది కదా, ఇచ్చేసండి, ఇవ్వండి అయ్యా, ఇవ్వండి. ఇదే వైసీపీ బిల్డప్. ఓరయ్యా, ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ స్థానాలు 175 రా బాబు, అందులో 18 స్థానాలు మీరు గెలిస్తే, అంటే 18 సీట్లు వస్తే ఒకళ్ళు ఇచ్చేదేంటి, ప్రధాన ప్రతిపక్ష హోదా డైరెక్ట్గా వచ్చింది. అయిన పద్ధతి చెప్పాడు, రాజ్యాంగం చెప్తుంది
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీడీపీకి నుంచి మొత్తం గెలిచింది 23 మంది. అందులో 4 వచ్చేసి ఇటు వెళ్ళినారు, ఎటు వైసీపీ సైడ్ వెళ్ళారు, 4 3. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఇంకో 2 3 మా సైడ్ లాగితే నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని బెదిరించడం లేదా, అవమానించడం లేదా? మర్చిపోయాడు. ఇప్పుడు ఏం కావాలి? సేమ్ ఇదే. పూర్తి సభ్యులు లిస్టు లేకుండా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, ఒప్పుకునే గవర్నర్ని విజయ్. ఈడ వచ్చేసి వైసీపీ వాళ్ళేమో ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే 15 సీట్లు కావాలంటే సీట్లను వదిలే. జనసేనకి 21 మంది ఉన్నారు, ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? అంతకు మించి డబల్ వచ్చినాయి మాకు ఓట్లు, మాకు ఇవ్వండి. ఇదేనండి వాళ్ళతో సమస్య. బుర్రా బుద్ధి జ్ఞానం అసలు వాడరా అసలు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి, విజయ్ ఏమన్నారు? సింగిల్ సింహం. ఓరయ్యా, ఇంకా అయిపోయింది. విజయ్ సీఎం అన్నారు, కంపు అయిపోయింది వీళ్ళ దరిద్రం వల్ల. విజయ్ గెలుపు కారణం జగన్ అంటూ ఆ చాచి ఛానల్లో ఆ లోజా ఏదేదో హడావుడి చేస్తుంటే అది బయట మీములు గట్రా హడావుడి. ఇవి నాకు పిచ్చెక్కింది. ఏంద్రా వీళ్ళ కథ అసలు వాడరా ఇది అనిపించింది. ఏంటి అంటే కేక్ కటింగ్లు. వాడు అనకూడదని కిందూరో ఫోటో ఇచ్చారు తెలుగు వాళ్ళు, పైకి లేపెట్ట పట్టుకున్నాడు ఆ జగన్ ఫోటో. ఇంక అంతే, జగన్ ఫోటో ప్రచారానికి వాడాడు. అరే నాయన, విజయ్ వచ్చేసి ఆయన పార్టీ ఆవిర్భావం అప్పుడు కానీ ఆ తర్వాత వచ్చేసి ప్రచారం చేసినప్పుడు కానీ ఎన్టీఆర్ స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా, ఎన్టీఆర్ లాగా సంక్షేమ పరిపాలన అందిస్తానని చెప్పాడు కదరా. మరి అదేంటిదిరా? పవన్ కళ్యాణ్ లాగా అధికారం కోసం కాదు ప్రజా సంక్షేమం కోసం నేను ఉంటా అని చెప్పున్నాడు. అధికారం వచ్చినా రాకుండా ప్రజల కోసం నిలబడతా అన్నాడు. మరి అదేంటిదిరా? వాళ్ళ గురించి నోటితో చెప్పాడురా. జగన్ జస్ట్ అలా ఫోటో పెట్టుకుని పక్కన పెట్టాడురా. ఇది కూడా మీ ఖాతాలు వేసుకున్నారంటే ఏం బుద్ధిరా మీ బుద్ధి అసలు? ఊళ్ళో పిల్లి కుక్కలు ఆడవాడంటే అది కూడా సరిపోదురా బాబు మీ దెబ్బకి అసలు. 1 2 ఎన్ని కామెడీలు రా మీరు చేసేవి. నిత్యం అసలు గతంలో కామెడీ స్కిట్లు చూసేవాళ్ళం, ఇప్పుడు ఆ రీల్స్ మీమ్స్ చూస్తేనే అసలు చాలా బాబు అనిపిస్తుంది. అన్నిట్లో మీరేరా ఈ వైసీపీ ఆ జగన్. అసలు గతంలో కేఏపాలు చూసి పాప నవ్వుకున్నారు ఇక్కడ వాళ్ళు. ఆ కేఏపాలు పక్క వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే 2024లో ఓడిపోయాడు, అఫ్కోర్స్ గెలిచున్నప్పుడు కూడా అంతేలేండి, ఓడిపోయిన తర్వాత ఇంకా పీక్స్ అనమాట. ఎందుకు? స్క్రిప్ట్ చూసరిగా మాట్లాడు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడు. అదేమంటే కళ్ళు మూసుకొని నేను వస్తానంటాడు. అన్న ఒంట్లో బాగాలేదని అంటే ఇంకో 3 సంవత్సరాలు అయితే మనం వచ్చేస్తామంటాడు. నిన్న మొన్న నేను చూసా, సారీ అది యాక్చువల్ చాలా బాధాకరమైన విషయం. అది రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తాం మీద ఇల్లు పడేశారు. జగన్ పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి అడుగుతూ ఉంటే సరే ఇట్లా పడేసేస్తారంటే, అవునా అమ్మ 3 ఏళ్ళు ఆగమ్మా మన గవర్నమెంట్ వచ్చింది అన్నాడు. ఇలాగే అతను అన్నాడు. మరి ఈ 3 ఏళ్ళు ఎక్కడ ఉండాలి అన్నాడు. సౌండ్ లేదు, అయిపోయింది, బిట్ కట్ చేశారు. వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా? తలా తోక లేకుండా అసలు ఇంకెందుకు లేరా నాయన ఇవన్నీ. ఆడ విజయ్ సింగిల్గా ఫామ్ చేయట్లేదు, కింద మీద పడ్డాడు అవతల సపోర్ట్ కోసం. పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి హడావుడి చేశారు కదా. 2019లో పవన్ కళ్యాణ్ ఒంటరిగానే పోటీ చేశాడు. పేరుకు బీఎస్పీ సిపిఎం పోటీ. ఏమైందిరా అక్కడ? జగన్మోహన్ రెడ్డి కూడా 2014లో అన్నప్పుడు ఏదో గాలి వచ్చినాయి సీట్లు బాగానే. 2019లో అది అదృష్టం. ఆయన నేస్వరూపం తెలిసింది 2024లో. పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్ష పదవాడు ఇవ్వకుండా. రేపు 2029 ఎన్నికలలో జగన్ మళ్ళీ సింగిల్గా వస్తాడు కదా, చూసుకుందాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, సింగిల్ డిజిట్ సీట్లకు పరిమితం అవుతాడు ఈసారి. సో వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్రపంచంలో ఈరోజు తమిళులు కానీ తెలుగు వాళ్ళు కానీ వైసీపీని జగన్ని ట్రోలింగ్ చేస్తూ ఆడుకుంటున్నారు. అసలు మీకు రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? రాజకీయం అంటే ఏంటో తెలుసా? ప్రతిపక్ష హోదా అంటే ఏంటో తెలుసా? అధికారంలో ఉండాలంటే ఏం కావాలో తెలుసా? ఎన్ని సీట్లు ఉండాలో తెలుసా? అసలు ఎవరు గెలిపి ఎవరు సహాయపడ్డారు, ఎవరి ప్రకారం ఎవరికి మీరు ప్రచారం చేశారు, ఎవరి పక్కన మీరు డబ్బా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి సిగ్గు పోతుంది అయ్యా. వేరే వాళ్ళు కూడా జగన్ ఈ రకంగా మాట్లాడుతూ ఉంటారు. సింగిల్ అని. ఏం సింగిల్ ఆడ? వీసీకేనా వీకేసీ ఏదో అది సిపిఎం కాంగ్రెస్ కింద మీద పడ్డాడు. ఆల్రెడీ డిమాండ్లు మొదలైనవి అంట. ఇది ఉండేది కాదు, మార్క్ మై వర్డ్. కొద్ది నెలలు అంతే. ఈ ప్రభుత్వం అన్నది ఏదైతే ఉండిద్దో విజయ్ది కొద్ది నెలలే. ఆ తర్వాత ఆయనే ప్రభుత్వం రద్దు చేసి మరలా ఎన్నికలకు పోతాడు. సో ఆయన కొద్ది నెలలో ఉండొచ్చు కాక ముఖ్యమంత్రిగా, బట్ చేసిన బెస్ట్ చేసేసి మరలా ఎన్నికలకు పోతాడు. 2013-14లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాగైతే పరిపాలన చేసిందో, ఆ తర్వాత 1 year ఎలాగైతే రాష్ట్రపతి పాలన విధించారో, ఆ తర్వాత మరలా ఎన్నికలకు వెళ్ళారు. విజయ్ దుందుబై వచ్చాడు ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. అది అక్కడ విజయ్ కూడా కొట్టవచ్చు. బట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు చూసారా, ఇతను మాత్రం కలకాలం
శాశ్వతం ఏంటి ఇలాగే ఉంటాడు. అయితే ఎమ్మెల్యే లేదా అది కూడా ఉండదు. ప్రధాన ప్రతిపక్ష వాడు రాదు. అండ్ మోరోవర్ వైసీపీ అంటే కామెడీ పార్టీ అన్నట్టుగా జనాలలో శాశ్వత గుర్తింపు అయితే వచ్చేసింది. ఇది మ్యాటర్.